ఇక ఇవాళ మధ్యాహ్నం 2:30 సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించబోతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజ్ల మరమ్మతులపై చర్చ జరగబోతున్నారు. దీనికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అలాగే ఆ శాఖ అధికారులు కూడా సమావేశం కాబోతున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఇవాల్టి సమావేశంలో మరమ్మతులకు సంబంధించి ఒక ఆమోద ముద్ర వేయబోతున్నట్టుగా తెలుస్తుంది. మరమ్మతుల ఖర్చు కూడా చాలా భారీగానే ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇది మరి ఇది కన్స్ట్రక్షన్ చేసిన కంపెనీ భరిస్తుందా లేదంటే రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందా? ఈ అంచనాలన్నీ కూడా దాదాపుగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. రానున్న వర్షాకాలం కూడా రాబోతున్న నేపథ్యంలో నీటిని ఒడిసి పట్టుకోవడానికి, మరి అక్కడ నీటిని ప్రొటెక్ట్ చేసుకోవడానికి కానీ ఇప్పటికే ఆ ప్రాంతం అంతా కూడా గేట్లు వదిలేయడం వల్ల అక్కడ మొత్తం ఒక ఎడారిగా మారిన పరిస్థితి కూడా ఉన్న నేపథ్యంలో కాళేశ్వరం మీద, మేడిగడ్డ మీద ఎన్నికల ముందు ఏదైతే నెర్రలు ఇచ్చిన ఆ పగుళ్లను, పగిలిపోయిన మేడిగడ్డ ప్రాజెక్ట్ ఏ విధంగా కట్టారు, ఏ స్థాయిలో దీన్ని నాసిరకంగా నిర్మించారు, అప్పుడే 100 ఏళ్ల ప్రాజెక్టులు కాంగ్రెస్ హయాంలో కట్టినవి ఇంకా ఉంటే కాళేశ్వరంలో జరిగిన అవకతవకలు, ఇది కాళేశ్వరం మొత్తం కూడా కేసీఆర్ కుటుంబానికో లేదంటే దీనికి దోచిపెట్టడానికి మాత్రమే కాళేశ్వరం ఉపయోగపడింది అనేది ఏదైతే రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు ఆరోపణలు చేస్తూ వచ్చారో దాని మీద ఈరోజు ఒక సమీక్షా సమావేశం నిర్వహించి కాళేశ్వరం మీద ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు, మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర జరిగిన అవకతవకలు ఏంటి, దీనికి మరి ఎలాంటి నిర్మాణం చేపట్టాలి అనే దాని మీద ఆయన ఒక సమీక్షా సమావేశం నిర్వహించబోతున్న పరిస్థితి ఉంది. రైట్, దీనికి సంబంధించి మా ప్రతినిధి శ్రీకాంత్ ఫోన్ లైన్లో ఉన్నారు. శ్రీకాంత్, ఇవాళ ముఖ్యంగా అటు ధరణి కానీ ఇటు కాళేశ్వరం కానీ మొత్తంగా అనేక చాలా రాష్ట్రంలో కీలకమైన అంశాల గురించి ఈరోజు రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించబోతున్నట్టు ఉన్నారు. ఏంటి దీనికి సంబంధించి కాళేశ్వరం మీద? ఎస్ లక్ష్మి, చాలా కీలక అంశాల మీద రివ్యూస్ జరగబోతున్నాయి. అదేవిధంగా కేబినెట్ భేటీ కూడా ప్రధానంగా ఇట్లాంటి కీలక అంశాలు చర్చకు వస్తున్నాయి. మెయిన్ గా ఇప్పుడు వర్షాకాలం ప్రారంభం అవుతున్న నేపథ్యంలో మేడిగడ్డకు సంబంధించి ఇప్పటి వరకు కుంగుబాటైన ప్రాంతంలో ఎలాంటి చర్యలు చేపట్టిన నేపథ్యంలో అందుకు సంబంధించి ఎన్డీఎస్ఏ బృందం ఏదైతుందో ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఎవరైతే చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీ పలుమార్లు అక్కడ కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగంగా ఉన్నటువంటి మేడిగడ్డ, అన్నారం, సుందిర్ల ఈ బ్యారేజ్లను సందర్శించడం జరిగింది. ఇప్పటికే దానికి సంబంధించినటువంటి ఒక మధ్యంతర నివేదికను కూడా ఇటు ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. అందులో పేర్కొన్న అంశాలు ప్రధానంగా ఏదైతే డ్యామ్ కు సంబంధించినటువంటి రిపేర్స్ ఉన్నాయో తక్షణమే చేపట్టాలని చెప్పి పేర్కొనడం జరిగింది. అదేవిధంగా మిగతా బ్యారేజ్లు మేడిగడ్డలో 7th బ్లాక్ లో 3-4 పిల్లర్లు కుంగాయి, వాటిని పేర్కొన్నారు. వాటిని రిపేర్ ఎలా చేయాలో ఇప్పటికి సూచనలు చేయడం జరిగింది. అయితే కాఫర్ డ్యామ్, అదే ముందు ఉన్న కాంక్రీట్ ఇవన్నీ తొలగించాలని కూడా ఇప్పటికే సూచనలు చేయడం జరిగింది. అటు ప్రాణహిత నుంచి వరద వస్తున్న నేపథ్యంలో గేట్లు ఎత్తాలని కూడా సూచించడం జరిగింది. అయితే దీనికి ఎగువ భాగంలో ఉన్నటువంటి అన్నారం, సుందిల్ల బ్యారేజ్లు కూడా ఉన్నాయి. ఇవి పెద్ద సంఖ్యలో నీటిని నిల్వ చేసేది. ఇది గోదావరి నుంచి వచ్చే ఫ్లో, ఇది గోదావరి ఫ్లోతో పాటు మేడిగడ్డ ఇటు ప్రాణహిత ఫ్లో కూడా వస్తుంది. అయితే మెయిన్ గా అన్నారం, సుందిలకు సంబంధించినటువంటి ఆ బ్యారేజీలు కూడా మైనర్ రిపేర్స్ వచ్చాయి. దీన్ని కూడా ఎన్డీఎస్ఏ బృందం గుర్తించింది. ఎన్డీఎస్ఏ బృందం పాటు స్టేట్ సంబంధించినటువంటి ఇరిగేషన్ అధికారులు కూడా దీన్ని సాల్వ్ చేసేందుకు కృషి చేస్తున్నారని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ప్రభుత్వం అందుకు మెయిన్ గా ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ లో రివర్స్ పంపింగ్ చేయడానికి మూడు ప్రాజెక్టుల కీలక ఆధారం అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ ప్రాజెక్టులు ప్రశ్నార్థకం అయితే సాగునీటికే ఇబ్బందికరమైన పరిస్థితి. మెయిన్ గా రిపేర్ చేసి ఈ వర్షాకాలం లోపే, ఎందుకంటే వర్షాకాలం ఒకవేళ గోదావరి ఫ్లో గానీ అటు ప్రాణహిత కలిసిన తర్వాత ఫ్లో గానీ పెరిగితే ఆ గేట్లు ఒకవేళ తెరిచి ఉంచకపోతే డ్యామ్ పూర్తిగా కొట్టుకుపోయేటువంటి పరిస్థితి. టెక్నికల్ గా కొన్ని గేట్లు తెరుచుకోలేదు. దీనిపై ప్రధానంగా చర్చ జరుగుతుంది. అయితే నిన్న 7వ బ్లాక్ లోని 15వ పిల్లర్ దగ్గర ఒక గేట్ ని అయితే అధికారులు విజయవంతంగా దాన్ని పైకి లేపడం జరిగింది. అయితే మిగతా కొన్ని గేట్లు కూడా ఎత్తాల్సి ఉంది, దానికి పరిశీలిస్తున్నారు. ఇప్పటికే ఎన్డీఎస్ఏ బృందం సూచించిన ప్రకారం దీన్ని రాష్ట్ర ప్రభుత్వం రిపేర్ చేయాలని భావిస్తుంది. దానికి గాను 100 కోట్ల మేరకు ఖర్చు అవుతుందని అంచనా వేసింది. అయితే ఈ అంచనా పెరుగుతుందా, ఇంకా ఏమైనా చేపట్టాలనేది కూడా ఇది చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. మెయిన్గా ఉత్తర తెలంగాణ ప్రాంతంలో ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఉన్నటువంటి ఇది ప్రధాన సమస్య చూడవచ్చు. ఎందుకంటే ఇటీవల మనం ఎండాకాలం పట్ల ఉన్నటువంటి ఆ పొలాలు నీరు లేక ఎండిపోయిన పరిస్థితులు చూసాం. అది మళ్ళీ పునరావృతం కూడా కాకుండా
ప్రభుత్వం చర్యలు చేపడుతుందని చెప్పవచ్చు. ఈ రోజు దీనిపై సీఎం రేవంత్ రెడ్డి ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి ప్రధానంగా చర్చించనున్నారు. ఇప్పటికే ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి అధికారులు ఏవైతున్నారో ఈఎన్సీలు, సిఈలు వీరందరూ ఇప్పటికే భేటీ కావడం జరిగింది. నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీ కూడా వీళ్ళు ఇప్పటికే లేఖ కూడా జరిగింది. అయితే ఎల్ఎన్టీ సంస్థ ఇక్కడ ప్రభుత్వం సూచించిన సూచనల మేరకు పనిచేస్తుందా లేదా అనేది కూడా సస్పెన్స్ గా ఉంది. ప్రభుత్వం దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోబోతుందనే మీద సస్పెన్స్ ఉందని చెప్పవచ్చు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు రిపేర్ కూడా అంత తక్కువ ఖర్చుతో కూడుకున్నది ఏం కాదు, చాలా భారీ ఖర్చే పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఆ పిల్లర్స్ని కూడా ఒక్కదాన్ని మాత్రమే చేయడం సాధ్యం కాదు, దాదాపుగా అక్కడ మొత్తం తొలగించాల్సి ఉంటుంది. ఇలాంటి అనేక వార్తలు వచ్చిన నేపథ్యంలో ఈ సమీక్ష తర్వాత ఓవరాల్గా ఒక పిక్చర్ రాబోతున్నట్టుంది. మరి దీనికి మీరు అన్నట్టు ఎల్ఎన్టీ ఎంతవరకు బేర్ చేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం ఎంతవరకు బేర్ చేస్తుంది, మొత్తానికి ఎలాగో కట్టారు, 1,00,000 కోట్ల పైచలకు పెట్టిన కాళేశ్వరాన్ని కట్టడం జరిగింది కాబట్టి దీన్ని మరి ఎలా ముందుకు తీసుకువెళ్ళి కాపాడుకునే అవసరం కూడా ఉంది కాబట్టి ఎలా ముందుకు తీసుకెళ్తారో చూద్దాం. రైట్, అప్డేట్స్ కోసం దీనికి సంబంధించి మళ్ళీ మీతో కాంటాక్ట్లో ఉంటాం. థ్యాంక్ యూ శ్రీకాంత్.